టీడీపీ జనసేన మధ్య క్షేత్రస్థాయిలో వస్తున్న విభేదాలపై ఆయా పార్టీల అధిష్టానం ఫోకస్ పెట్టిందా? గ్రూప్ తగాదాలు భవిష్యత్తులో ఇబ్బంది అని రెండు పార్టీలు భావిస్తున్నాయా? దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ జనసేన పార్టీల అధినేతలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక పై స్థాయిలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేడర్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు పెత్తనం చేస్తున్నారని, అలాగే జనసేన ఎమ్మెల్యేలకు సహకారం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపై ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తూ కేడర్కు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చేందుకు రెండు పార్టీల హైకమాండ్లు ప్లాన్ చేస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఇరు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కువగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వర్మ అప్పుడప్పుడు రెబల్ అవతారం ఎత్తుతున్నారు. వర్మ కొన్ని విషయాల్లో అడ్డు చెప్పడం, తర్వాత సెట్ కావడం కామన్ గా మారింది. ఇలానే చాలా చోట్ల జనసేన ఎమ్మెల్యేలకు టీడీపీ ఇన్ఛార్జీల సహకారం సరిగ్గా లేకపోవడంతో ఇతరత్రా సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే జనసేన నేతలు కూడా టీడీపీపై గట్టిగా రివర్స్ అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఈ జోన్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన శ్రేణులు పరస్పరం సహకరించుకోవడంతో ఘన విజయం దక్కించుకున్నాయి. కానీ ప్రస్తుతం అవే నియోజకవర్గాల్లో పార్టీల మధ్య ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో సహకరించుకోవట్లేదు. అయితే కూటమిలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమేనని, ఇలాంటి వాటిని చక్కదిద్దుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూటమి మరికొంతకాలం సజావుగా నడవాలంటే క్షేత్రస్థాయిలో సర్దుబాట్లు, దిద్దుబాట్లు అవసరమని టీడీపీ జనసేన అధిష్టానాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేడర్కు నచ్చజెప్పేలా చేయడం, ఎమ్మెల్యేలను అలర్ట్ చేయడంపై దృష్టి పెట్టాయి. టీడీపీ అయినా జనసేన అయినా కార్యకర్తల మీద ప్రధానంగా దృష్టి పెడుతూ ఎమ్మెల్యేలు తమ కార్యాచరణ నిర్వహించాలని చెబుతున్నాయి. రెండు పార్టీల కేడర్ పరస్పరం సహకారంతో పనిచేయాలని కూడా ఇరు పార్టీల హైకమాండ్లు చెబుతున్నాయి. టీడీపీ జనసేన కేడర్ మధ్య మంచి వాతావరణం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రస్తావిస్తున్నాయి ఆయా పార్టీల హైకమాండ్లు.